అతను వెళ్లేదాకా ఊరుకొని లేచి దగ్గరగా వచ్చి, బావగారు, మనకు వినిపించడం లేదట, అయితే ఇక వృద్ధాప్యం వచ్చినట్లే అంటారా అని అడుగుతారు ఆయన. వచ్చినా ఆ మాట ఒప్పుకోకూడదు, మనం బింకంగా ఉండాలి, లేకపోతే మన మాట లక్ష్యం చెయ్యరు. ఇప్పటికే మనకు చెప్పకుండా సినిమాలకి షికార్లకి పోతున్నారు, చూస్తున్నారుగా అని చెప్తారు మా తాతగారు. నిజమే సుమా బావగారు, మన పెద్దరికం నిలబెట్టుకోవాలంటే మనం బింకంగా ఉండాలి, ఒప్పుకున్నారు ఆ తాతగారు. చాలా రహస్యంగా మాట్లాడుకుంటున్నామని వాళ్ళు అనుకున్నా ఇంట్లో అందరికీ వినిపించింది ఆ సంభాషణ. ఆ రోజుల్లోనే మా బావగారు పండక్కి వచ్చారు. మా బావగారిది పై సంబంధం. ఆయనకి బుద్ధి తెలిసేసరికి ఆయన తాతయ్యలందరూ పైకి వెళ్ళిపోయారు. అందుకే ఆయనకి తాతయ్యలంటే అపరిమితమైన భక్తి ప్రవత్తులు, వినయ విధేయతలును. మొదటి పండుగ స్నానం చేసి హాల్లోకి వచ్చారు బావగారు. అప్పటికే మా తాతయ్యలిద్దరూ దర్బారు తీర్చారు. ఇద్దరి మధ్య ఓ కుర్చీలో కూర్చొని ఇద్దరికీ వినయంగా నమస్కారం చేశారు బావగారు. ఏం నాయనా, స్నానం అయిందా పలకరించారు మా తాతగారు. అయిందండి వినయంగా సమాధానం చెప్పారు బావగారు. ఏమిటి నాయనా బావగారు అడుగుతున్నారు అడిగారు ఆ తాతయ్య. స్నానం అయిందా అని అడిగారండి మళ్ళీ మర్యాదగా చెప్పారు బావగారు. ఏమిటి బాబు బావగారు అంటున్నారు తాతయ్య ప్రశ్న. మీరేం అడిగారా అని అడిగారండి తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో బావగారు సమాధానం. ఏమిటయ్యా బావగారు అంటున్నారు ప్రశ్న. అబ్బే ఏం లేదండి, మీరేం అడిగారా అని నీరసంగా సమాధానం. ఆ ఏమిటబ్బాయ్ ఏమంటున్నారు మా బావగారు? శ్రీరామచంద్ర, ఏం లేదండి, మీరేం అడిగారా అని కొన ఊపిరితో బావగారి సమాధానం. పావుగంట గడిచింది. లేవాలని ప్రయత్నించినా వాళ్ళు లేవనివ్వడం లేదు. బావగారికి దుఃఖం తన్నుకొస్తోంది. అదే గొడవ. ఆయన్ని రక్షించటానికా అన్నట్లు వచ్చింది మా అక్కయ్య. ఈ వ్యవహారమంతా చూసి, ఇటు రండి, అట్లా బజారుకో గుడికో వెళ్దాం అని పిలిచింది. బతుకు జీవుడా అని లేచి, హా ఏమిటి నాయనా అమ్మాయి అంటుంది అని వాళ్ళు అడుగుతున్నా వినిపించుకోకుండా పారిపోయారు. కలికాలం కాకపోతే పట్టపగలు భర్తతో మాట్లాడటానికి ఎంత ధైర్యం అన్నారు మా తాతగారు. ఆ మాటకొస్తే భట్టిప్రోలు వారు కూడా గట్టివాళ్లే అన్నారు ఆ తాతగారు.